ఇందుకూరుపేట మండలం కొత్తూరులో వేమిరెడ్డి దంపతులకు ఘన స్వాగతం. మేళ తాళాలతో ఎదురేగి స్వాగతం పలికిన టీడీపీ కార్యకర్తలు, వీపీఆర్ అభిమానులు. కొత్తూరు గ్రామంలో పండుగ వాతావరణం. భారీ ర్యాలీతో కిక్కిరిసిపోయిన కొత్తూరు గ్రామ వీధులు. కూటమి ప్రభుత్వం వచ్చాక కొత్తూరులో 2,50,00,000 రూపాయలతో అభివృద్ధి పనులు చేశాం. 4,498 కోట్ల రూపాయల ట్రూ అప్ భారాన్ని ప్రభుత్వమే భరించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం ఒక చారిత్రాత్మక నిర్ణయం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లక్ష్యంగా సుపరిపాలన అందిస్తున్న చంద్రబాబు నాయుడికి ప్రజలంతా అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఆర్థిక పరిస్థితి అనుకూలించకపోయినా సూపర్ 6 హామీలు అమలు చేయడం చంద్రబాబు పరిపాలనా దక్షతకు నిదర్శనం. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు ఏకొల్లు పవన్ రెడ్డి, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి చెంచుకిషోర్ యాదవ్, కూకటి వెంకటేశ్వర రెడ్డి, దాసరి విజయ్ కుమార్, జనసేన పార్టీ నాయకుడు గుడి హరిరెడ్డి, జగన్, మండల సర్పంచ్ భీమవరపు వెంకటకృష్ణారెడ్డి, బీసీసెల్ అధ్యక్షుడు జనార్దన్ గౌడ్, కదూరు రాధాకృష్ణారెడ్డి, కదూరు నిరంజన్ దేవిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, దేవిరెడ్డి రవీందర్ రెడ్డి, పిఎల్ రావు, ఎస్కే ఎన్టీఆర్, నర్సాపురం మురళి, రావూరు గోపాల్, కొత్తూరు శరత్ రెడ్డి, రామ్రెడ్డి, టీడీపీ నాయకుడు వెంకటేశ్వర్లు, కొత్తూరు అమర్నాథ్, కొత్తూరు శివ, కొత్తూరు చంద్ర, బొద్దుకూరు సుధాకర్, కూటమి ప్రభుత్వం నాయకులు తదితరులు పాల్గొన్నారు. రావాల్సిందిగా కోరుతున్నాం. పాస్బుక్ అందుకోవాల్సిందిగా నెట్రంబాక మాధవి, నెల్లూరు సుందరరామయ్య, బొచ్చు, రేడుకొండలు, అవ్వారు ఏడుకొండలో పద్మ. అలాగే బీజేపీ నాయకులకి
2 సిలిండర్లు నిక్షేపంగా మీ పాస్ పుస్తకాలు మీకు అందించగలుగుతున్నాం. ఈరోజు ఇక్కడే ఇందుకూరుపేట మండలంలో 4819 పాస్ పుస్తకాలు మనము రాజముద్రతో మీకు అందరికీ అందిస్తున్నాం. అందులో ఏదన్నా ఇబ్బందులున్న QR కోడ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ రోజు వరకు ఈ గ్రామ అభివృద్ధికి 2,50,00,000 వెచ్చించడం జరిగింది. రాబోయే రోజుల్లో మీ సమస్యలన్నీ తెరిచి ఏమేమి ఉన్నాయో కనుక్కొని అవన్నీ కూడా ఈ ఊరికి చేసి మీకు ఎప్పుడు మీ దాకా మీ ఆడపడుచులాగా నన్ను ఎలా హక్కును చేర్చుకుని గెలిపించారో అదే మాదిరా మీ ఊరికి పనులు చేసి మీ రుణం తీర్చుకుంటానని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా నిర్వహించిన తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ జనం చూస్తుంటే ఎలక్షన్లు గుర్తుకొస్తున్నాయి. ఈ మధ్య కాలంలో దాదాపు 18 నెలలు అయింది మన ఎలక్షన్లు పూర్తి చేసుకొని. కానీ ఈరోజు ఆ పాత రోజులే గుర్తుకొస్తున్నాయి. ఈ జనం ఏందో నిజంగా కూడా చాలా సంతోషం. చెప్పాలంటే మన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి బాగలేకపోయినా మీ జనంతో మిమ్మల్ని అందరిని చూసి ఆ సంతోషానికి బాగైపోయినట్టుంది. నాకు తెలిసి చాలా సంతోషం. ఈరోజు కొత్తూరు గ్రామం 2,50,00,000 కార్యక్రమాలు ఈరోజు శంకుస్థాపనలు ఉన్నాయి. అంటే పాస్బుక్లు ఇవ్వడం, ఇవన్నీ సంక్షేమం అభివృద్ధి ఈ రెండే మనకి తెలుగుదేశం పార్టీకి. ఈ రెండింటితోనే మనం ముందుకు పోతున్నాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఏది కూడా ఆపకుండా సూపర్ 6 అనేది సక్సెస్ చేయడం కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా ముందుకు తీసుకుపోతున్నాడు మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు. ముందుకు ఇంకా కూడా మంచి రోజులు ఉన్నాయి. ప్రతి ఒక్కరిని కూడా కోరుకునేది ఎవరు కూడా మనము చంద్రబాబు నాయుడు గారినే గెలుపుకొని మనం ముందుకు పోవాలా అని కోరుకుంటున్నాను. ఇది ఎలక్షన్ క్యాంపెయినింగ్ కాదు, కానీ మిమ్మల్ని అందరిని చూస్తుంటే చెప్పాలనిపిస్తుంది. జనం చూస్తుంటే చాలా సంతోషం. మిమ్మల్ని అందరిని చూసి జాగ్రత్తగా ఇళ్ళకి పోండి. విపరీతమైన జనం, జాగ్రత్తగా పోండి ఇంటికి. అందరికి కూడా నమస్కారం, అభినందనలు. తెలుగుదేశం పార్టీ మీరు తెలుగుదేశం పార్టీ Ku